స్క్రోల్ చేయొద్దు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించండి. అయితే దానికన్నా ఒక చిన్న మాట. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఏలియా మన వంటి స్వభావము కలిగిన మనుష్యుడిగా కనబడతా ఉన్నాడు. అయితే అతడు ఆసక్తితో ప్రార్థించగా దేవుడు వర్షమును ఆపేశాడు. మరలా ఆసక్తితో ప్రార్థించగా మరలా వర్షమును పంపించి భూమిని ఫలముతో నింపినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థనలో కూడా ఆసక్తితో కూడిన ప్రార్థన అయితే ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు నీవు చూస్తావు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆసక్తితో ప్రార్థన చేస్తావా? పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, ఏలియా ఆసక్తితో ప్రార్థించగా ఆ ప్రార్థనకు జవాబిచ్చావయ్యా. ఈ సమయంలో ఎందరైతే ఆసక్తితో అయ్యా నీ వైపు చూస్తున్నారో, ప్రార్థిస్తున్నారో, వారి జీవితాల్లో అద్భుత కార్యాలు యేసు నామంలో జరుగునుగాక. మునిపెన్నడు చూడలేని కార్యాలు, వారు ఊహకు అందని కార్యాలు వారు చూచుదురుగాక అని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యా, వారు ఏ అవసరతల్లో ఉన్నారో, ఏ అక్కర్లో ఉన్నారో వారి ప్రతి అవసరతను తీర్చమని వేడుకొని వచ్చినాను ప్రభువా. అయ్యా, వారు ఎక్కడైతే పడి ఉన్నారో అక్కడి నుంచి లేవనెత్తమని వేడుకొని వచ్చినాను. వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి చేతి పనులను ఆశీర్వదించండి, వారి యొక్క వ్యాపారాలను ఆశీర్వదించమని వేడుకొంటున్నాను. వారి యొక్క ఉద్యోగాల్లో మీరు తోడుగుండండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. నీ బలము, నీ శక్తి దయచేయండి అయ్యా. యేసయ్యా, నీకు విరోధమైన కార్యాలు మాలో ఏమున్నా కూడా దయతో తీసివేసి మమ్మను క్షమించి నీ పిల్లలుగా మరి ఒక్కసారి మమ్మను అంగీకరించమని ఈ దినమంతయు మమ్మను కాచి కాపాడి నీ రెక్కల నీడను మమ్మను భద్రపరిచినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరుడైన యేసయ్య నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.